షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు సోని. నోటికొచ్చింది కదా, తను నిజం మాట్లాడుతుంది. ఏంటా నిజం? లైన్ వీళ్ళు మర్డర్ చేయాలనుకుంటున్నారు. చిన్నపిల్లను ఎందుకు మర్డర్ చేస్తారే? ఆస్తి కోసం నాన్న. నువ్వు ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగం లయకు ఇంకో భాగం లక్ష్మికి పుట్టబోయే పిల్లలకి రాసావు కదా. లయ లేకపోతే ఆస్తి మొత్తం లక్ష్మి పిల్లలకి దక్కుతుంది కదా. అందుకే లయని చంపాలనుకుంటున్నారు. రాహుల్ని అరెస్ట్ చేయించారని సంబరపడుతున్నావేమో. ఇప్పుడే అంతా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. నన్ను నా భర్తని విడదీసిన పాపం నీకు ఊరికే పోదు. రాహుల్ దూరమై నేను పడుతున్న పెయిన్ నువ్వు పడేలా చేస్తాను. నిన్ను హరిని విడదీస్తాను. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. నన్ను ఆయన్ని ఏ శక్తి విడదీయలేదు. మిమ్మల్ని విడదీసే పవర్ ఒకటుంది. ఆ పవర్ పేరే సోని. ఆ శక్తిని నేనే. మాట ఇచ్చి మోసం చేసిన ఆడది ఇంకా నా పెళ్ళంగా ఉండుంటే ఇప్పటికే నరికి పోగులు పెట్టుండేవాడిని. ఎవరు మాటిచ్చారు? నీ పెళ్ళం ఉందే సిరి, నేనే మాటిచ్చాను. నాకు ఇచ్చిన మాటని మర్చిపోయావా? మర్యాదగా మాట్లాడు ధనుష్. మాట ఇచ్చి తప్పిన మనిషి గురించి ఇంతకంటే మర్యాదగా మాట్లాడటం నాకు చేత కాదు. అప్పుడు నాతో ఏం చెప్పావు? ఏం చెప్పింది? తను ఫారెన్ వెళ్ళనని నాకు మాట ఇచ్చింది. అవును, ఇచ్చాను. మాట తప్పనని కూడా చెప్పావు. అవును, చెప్పాను. చెప్పాక మోసం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? మోసం ఏంటి? ఫారెన్ కి వెళ్ళనని నాకు మాట ఇచ్చి ఇప్పుడు వీసాకి స్లాట్ ఎందుకు తీసుకున్నారు? నిలువమని నన్నడుగావలెనా, నిలవకుండా పోతివిలలనా, ఊర చూపుల చిన్నాదాన ఒక్కసారి రావేలలనా. నిలువవే బాలు కనుల దాన్న, వయారి హంస నడక దాన్న, నిన్నడకల హొయలున్నది జాన. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు. ఒలలనా అది నీకేం తెలుసు. నిలువవే బాలు కనుల దాన్న. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిచింది. నెలవంక తొంగి చూసింది. అయ్యో అన్నయ్య, వాటర్ తాగండి. ఏంట్రా తినడం? ఏదో కొంపలు అంటుకున్నట్టు నువ్వే వెళ్ళి ఆర్పాలన్నట్టు అలా తింటున్నావేంటి? క్లినిక్ లో పేషెంట్స్ ఎక్కువ ఉన్నారంట మావయ్య. అవును మరి, నువ్వు పెద్ద డాక్టర్వి. నీకోసం 6 గుండె ఆపరేషన్లు, 3 కిడ్నీ ఆపరేషన్లు, 2 బ్రెయిన్ ఆపరేషన్లు ఎదురు చూస్తున్నాయి. ఎంత చెట్టుకి అంత గాలి మావయ్య. ఏ డాక్టర్ దగ్గర పేషెంట్స్ ఆ డాక్టర్కు ఉంటారు. అవునవును, ఫీజు కూడా ఇచ్చుకోలేని పేషెంట్లు, గట్టిగా ఫీజు అడగలేని డాక్టరు. వర్ష పెళ్లి పనులు కూడా ఉన్నాయి కదా మావయ్య. క్లినిక్ రౌండ్ వేసేసి పెళ్లి పనులు కూడా చూడొచ్చని. సర్లే, ఏ రోజు నువ్వు నా మాట విన్నావు గనక నీ పెళ్ళా మాట అయినా వింటావో లేదో కాస్త నువ్వైనా చెప్పమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? వదినా, ఏమైంది? ఇంకా కళ గురించి ఆలోచిస్తున్నావు లక్ష్మి. వదిలేమని చెప్పాను కదా. ఏం కలరా హరి? నాకేదో జరిగినట్టు రాత్రి లక్ష్మికి పీడకల వచ్చిందంట మావయ్య. అప్పటి నుంచి ఆ మూడ్లోనే ఉండిపోయింది. వదినా, కలే కదా, దాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవడం ఎందుకు? నేను కూడా అదే చెప్పానమ్మా. అనవసరంగా మనసు పాడు చేసుకుంటుంది. కాస్త మీరైనా చెప్పి చూడండి. లక్ష్మి,
నేను క్లినిక్ వెళ్ళడానికి రెడీ అవుతాను. ప్రియా, టీవీ చూస్తూ టిఫిన్ తిని కొడతాం. ఓకేనా? వదినా, ఎప్పటికీ నిజం కాని వాటినే కలలు అంటారు. అలాంటి వాటి గురించి మనసుపాటు చేసుకోవడం ఎందుకు? అవునమ్మా, రోజు ఎన్నో కలలు వస్తుంటాయి. అవన్నీ నిజమవుతాయి చెప్పు. మంచి జరిగినా చెడు జరిగినా ముందుగా ఒక సంకేతం వస్తుందంటారు కదా. నాకొచ్చిన కళ కూడా జరగబోయే ఏదో ప్రమాదానికి సంకేతం అనిపించింది. పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాను. ఇల్లు, కుటుంబం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, మీ జీవితంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా మా దగ్గర పరిష్కారం లభిస్తుంది. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 91234571. హఠాత్తుగా వ్రతం చేయడం ఎందుకో? ఒంటికి పట్టిన మురికి వదలాలంటే స్నానం చేయాలి. ఇంటికి పట్టిన శని దరిద్రం పోవాలంటే వ్రతాలే చెయ్యాలి. అంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. అవును, ఆ పీడ తొలగించుకోవడానికి ఈ వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తే పీడ పోవడం మాట దేవుడెరుగు. కొత్త పీడ పట్టుకోకుండా చూసుకో. కొత్త పీడ? నువ్వు పూజలు వ్రతాలు అంటూ మడి కట్టుకుని మొగుణ్ణి తాకనివ్వకుండా పస్తులు పెడితే మగాడు ఊరికే ఉంటాడా? ఉప్పు కారం తినే శరీరం, కొత్త రుచులు కోరుకోవడం సహజం. చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకొని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? గీతా, గీతా, ఏంటమ్మా వాడు బయలుదేరుతుంటే నువ్వు గదిలోనే ఉన్నావు? అంటే ఫస్ట్ టైం రామ్ తరుణ్ వదిలి దూరంగా వెళ్తున్నాడు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టుంది పాపం. కన్నీళ్ళకే ఖర్చుండదుగా, ఇదంతా ప్రేమ అనుకునేరు. తులసి, ఇలా రామ్మా. ఫోన్ చేసావమ్మా? అది తులసి వనంలో గంజాయి మొక్క లాంటిదని నేను మొదటి నుంచి చెప్తుంటే మీరు పట్టించుకుంటున్నారా? ఏం జరిగింది మాంగా? ఏం చేసింది తను? ఏం చేసిందా? రండి చూపిస్తాను. చూడండి. నాకు కూడా మీ గురించి అర్థమైంది. నేను చెప్పేది నీకేం అర్థం కావట్లేదు. నీకు మాత్రమే కాదన్నయ్యా, ఆ పుణ్యకోడి చేసే పనులు మొదటి నుంచి నాకు కూడా ఇష్టం లేదు. మొదటి నుంచి ఆ స్కూల్ టీచర్ వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతిదానికి అన్నయ్య వెళ్లి ఆవిడకు సహాయం చేస్తున్నాడు. ఆమెని ఇవాళ కూడా అన్నయ్య రక్షించాడు. ప్రతిసారి నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వెళుతున్నావు? నేనెవరికో సహాయం చేస్తే మధ్యలో నీకేం నష్టం?
ఈ విషయంలో నీకంత బాధ ఎందుకో? ఈ మార్తాండపురంలో ఇవన్నీ కుదరవు విష్ణు. ఇదే మాట నువ్వు నీ పుణ్యకోటికెళ్ళి చెప్పు. నిత్య ఏంటి నడుచుకుంటూ వస్తుంది? అమ్మ నిత్య, ఏంటమ్మా నిత్య? అయినా నువ్వు నడవటం ఏంటమ్మా? నీ కారేమైంది? నిత్య! అమ్మా నన్నేమని పిలిచావమ్మా? అంజలి, ఎందుకు వచ్చావు కార్తీక్? అత్తయ్య మామయ్యలు మా మీద వేసిన నిందని నిజం చేయడానికి వచ్చావా? కాదని మీరిద్దరూ హద్దు మీరితే నేను చచ్చిన తొట్టే.